దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు సంతోషించి ఆనందించుడి. ఎంత అద్భుతమైనటువంటి మాట! సంతోషించి ఆనందించుడి అని చెప్పేసి అంటున్నాడంటే, దేవుడు ఏదో శుభకార్యము మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ఏదైతే మీరు ఆశించి ఉన్నారో ఆశించిన దానిని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురట. ఎంత అద్భుతం అండి! నువ్వు దేవుని యందు ఆనందించు, నీకు బలమునిస్తాడట దేవుడు. ఎంత అద్భుతము! అనారోగ్య పరిస్థితుల్లో ఉండి హిజ్కియా లాగా నువ్వు మొరపెడుతూ ఉన్నావా? బలహీనుడు అయిపోయినావా? కానీ నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే బలహీనతలో బలమిచ్చువాడా ఆయన. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని చెప్పి హిజ్కియాతో మాట్లాడినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఎంత చక్కని ఆనందము దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు, ఎంత చక్కని బలమును దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. అటువంటి స్థితిని కూడా దేవుడు నీకు కలగజేస్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అటువంటి ఆనందమునిస్తాడు, అటువంటి బలమును, అటువంటి విడుదలను, అటువంటి స్వస్థతను దేవుడు నీకు కలగజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆనందించి సంతోషించుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. 91వ కీర్తన 15వ వచనములో, అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎంత అద్భుతం! ఎలాంటి శ్రమలో నీవు ఉన్నావో, నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు నీ దేవుడు నిన్ను విడిపిస్తాడట. విడిపించడమే కాదు, నువ్వు ఆ శ్రమల నుండి దేవుడు అక్కడే నిన్ను గొప్ప చేస్తాడట. దేవుని బిడ్డలారా, ఇంకెంత కావాలి నీకు? ఇంకేమి కావాలి నీకు? దేవుని బిడ్డలారా, సంతోషించి ఆనందించిక. నువ్వు దుఃఖపడకు, వేదన పడకు. నువ్వెక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నీకు లాస్ అయిందో, ఎక్కడైతే నీకు నష్టమైందో, ఎక్కడైతే నువ్వు బాధ కలిగి ఉందో నీకు, అక్కడనే దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతం దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టినటువంటి తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వల్ల ఉండేదవట. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉబ్బుకుచుండేటటువంటి నీటి ఊట వలనే నువ్వు ఉంటావట. అక్కడ కరువు అనేది ఉండదు, ఎండిపోయినటువంటి స్థితి అనేది ఉండదు, పచ్చదనము లేనటువంటి స్థితి అనేది ఉండదు. నీటి ఊట ఎక్కడైతే ఉంటుందో అక్కడ పచ్చదనం ఉంటుంది. ఎక్కడైతే నీటి ఊట ఉంటుందో అక్కడ పచ్చదనము ఉండడం వలన పశువులకి ఆహారము దొరికినట్టుగా నీకు కూడా దేవుడు అక్కడ ఆనందమును, తృప్తిని కలగజేస్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ యొక్క హృదయులారా మీరందరూ కూడా ఆనంద గానము చేయుడి అని చెప్పేసి 32వ కీర్తనలో 11వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుడు నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు మొరపెట్టినట్లయితే నీ నీతిని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ పైరు పని చూడడం లేదు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు గనక, నీ హృదయాంతరంగమును చూసిన నీ దేవుడు నీకు జవాబిచ్చి, అంటే జవాబుతో నీవు ఆనందించేటటువంటి స్థితిలో దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని చెప్పేసి భక్తుడు అంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది మనకి ఆనందము? ఎక్కడ దొరుకుతుంది మనకి సంతోషము? దేవుని దగ్గరనే. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో అట్టి స్థితిని బట్టి దేవుడు నిన్ను రక్షించి, నీకు క్షేమమునిచ్చి, నీకు విడుదలనిచ్చి, ఆయన నీకు గొప్ప చేస్తున్నాడు. కాబట్టి మన దేవుడి దగ్గరే మనకి ఆనందము, సంతోషము కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. ఎంత అద్భుతం అండి! నీకు మేలు చేయడానికి నీ దేవుడు నీ యందు ఆనందించి నీ వైపు మల్లుతూ ఉన్నాడట. అటువంటి గొప్ప ఆనందం ఇంకెవరికి కావాలి? దేవుడు మన వైపు మల్లుతున్నాడంటే అట్టి ఆనందము ఇక దానికి ఇక వేరే ఏమీ ఉండదు. దేవుని పిల్లరా, అటువంటి గొప్ప ఆనందముతో, గొప్ప సంతోషముతో దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్.